బ్రదర్స్. Hello, doctor, heart to messiah. Pulse చూస్తే fast beat చివరికి సత్యపండుతో డాన్స్ చేయాల్సి వస్తుంది నేను. అరే సత్యపండుగా ఇన్ని రోజులకి నా కళ నిజమైందిరా. రాత్రికి రాత్రి ఏం కలగాసారు సార్? రాత్రి కళ కాదురా, నేను హాస్పిటల్ కట్టాలనే కళ నిజమైందని చెప్తున్నాను. అర్థమైందిగా? హాస్పిటల్ కట్టాను, డాక్టర్ అయ్యాను. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి మనం. పేషెంట్ పిలు. రండి బాబు రండి, రండి బాబు రండి. విశాలమైన గదులు, సౌకర్యవంతమైన బాత్రూములు, ఆరోగ్యంతో రండి, రోగంతో పంపించే బాధ్యత మాది. అమ్మా రండి బాబు, మీకు దండం పెడతాను. రండి బాబు, రండి 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 రండి. ఏం చేస్తున్నావు నువ్వు? పేషెంట్లు పిలుస్తున్నాను సార్. పేషెంట్ ఇలా పిలుస్తారా? ఇది చేపల మార్కెట్ అనుకుంటున్నావా లేకపోతే హాస్పిటల్ అనుకుంటున్నావరా? పేషెంట్ ని ఎప్పుడు ప్రేమగా పిలవాలి. అర్థమైంది? అక్కడ పేషెంట్ కూర్చొని చూడు, పిలు. సార్ ఏం చేస్తున్నావురా నువ్వు? ప్రేమగా పిలుస్తున్నాను సార్. ప్రేమకు పిలిచినట్లేదు, పక్కకు పిలిచినట్టుంది. దరిద్రుడా, ఆవిడ ఎలా పిలిచినా రాదు సార్. ఎందుకు రాదు? రాకపోతే మన హాస్పిటల్ ముందు ఎందుకు కూర్చుంది? నర్స్ పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టిందా సార్? ఆవిడ నర్సుగా పెట్టుకుంటే నా పర్సు కాల్ అయిపోద్ది. పేషెంట్ బిల్లు ఎవరైనా వచ్చారా? పేషెంట్ డాక్టర్ నా ఏలు కట్ అయింది డాక్టర్. ఏమైంది? ఏలు కట్ అయింది. ఓ షాట్. ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి. వెంటిలేటర్ ఆన్ చేయి. 10 లీటర్ల బ్లడ్ కూడా రెడీ చేయి. అరే పనిలో పని వీడింటికి కూడా ఫోన్ చేసి. ఏం జరుగుతుంది డాక్టర్ ఇక్కడ? నీకు బతికించే ప్రయత్నం జరుగుతుంది. చిన్న ఫింగర్ కే ఒక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దవాళ్ళు అన్నారు కదా. నువ్వేం కంగారు పడకు. ఏం చేస్తున్నా డాక్టర్? గుడ్డులో అయిపోయింది గుండెని గుద్ది గుండ్రాయం చేస్తా. గుండ్రా ఏంటి డాక్టర్? గుద్ది గుట్టుకు మనిపించేలా ఉన్నారు. ఊపిరి రావట్లేదు ఇక్కడ. ఊపిరి ఆడట్లేదు. సినిమా చూసి చెడిపోయావా? చెడిపోయిన సినిమాలు చూసావా? ఇమ్రాన్ హాస్కి బాబులా ఉన్నావు. నోట్లో నోరు పెడతావేంట్రా? ఆక్సిజన్ ఇస్తున్నాను రా. ఆక్సిజన్ ముందెళ్ళి నోరు కడుక్కో. కంపుతో పేషెంట్లు చచ్చిపోయేలా ఉన్నారు. ఆయింట్మెంట్ తో పోయడానికి ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకొచ్చావు. అరే ఎక్కడికి తీసుకెళ్లాలో వైద్యం చెప్పుతుంది. అర్థమైందా? నువ్వు పడుకో, నేను చెప్తాను. కాదు, తలనొప్పితో వచ్చి తలగురుగు పెట్టేలా ఉన్నావు. మెంటల్ డాక్టర్ నువ్వు. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళకపోతే మా హాస్పిటల్ ఎలా మెయింటైన్ చేయాలరా? అబ్బో, నువ్వు ఇచ్చే బందరాపు కోసం రేష్మి లాంటి సిస్టర్ వచ్చి ఇక్కడ కట్లు పడుతుంది మరి నీకు. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉంటే పిలుస్తారా? నువ్వు మూస్తావా? ఏరా, నువ్వు ఇంతకు ముందు జబర్దస్త్ ఏమైనా యాక్ట్ చేసావా? లేదండి. ముందు డాక్టర్ ని పెట్టుకొని డాక్టర్ ఉన్నారని పంచులేంట్రా? సారీ సార్, మీ మెడలో స్టెథోస్కోప్ లేదు కదా, అందుకే గుర్తుపట్టలేకపోయా. అదే మెడలో స్టెథోస్కోప్ ఉంటేనే డాక్టర్, చేతిలో లాటి ఉంటేనే పోలీసు, నల్ల కోట్ వేసుకుంటేనే లాయర్ అనేది మీరు బాగా ఫిక్స్ అయిపోయారు. ముందు మైండ్ లోంచి సెట్ ప్రాపర్టీ తీసేయండి. అర్థమైందా? ప్రాబ్లం ఏంటో చెప్పు. మాకు పెళ్లి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మా ఆవిడ కడుపులో ఒక కాయ కూడా కాయలేదు సార్. అది కాయ కాయడానికి తాడి చెట్టా మామిడి చెట్టారా? అది ఎందుకు కాయలు కాస్తాయి దానికి? డాక్టర్ గారు సారీ సార్, ఏమనుకోండి. మా ఆవిడ్ని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మా ఆవిడికి పిల్లలు పుట్టాలి. అరే దరిద్రుడా, మాట్లాడితే మీనింగ్ ఉంటాడా? డబుల్ మీనింగ్ ఉండకూడదురా? మీనింగ్ లోనే మాట్లాడాను కదా. వినే వాళ్ళకి డబుల్ మీనింగ్ లో కనెక్ట్ అవుతుంది దరిద్రుడా. కొడితే ముఖం పగిలిపోతుంది దరిద్రుడా. నీ పేరేంట్రా? నా పేరు సంతానం. నువ్వేం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్. నైట్ డ్యూటీ. అవునండి. నువ్వేం చేస్తుంటావు కళ్యాణి? హార్డ్వేర్. డే డ్యూటీ. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇద్దరు వేరు వేరు. మీరు డే అండ్ నైట్ డ్యూటీలు చేస్తే జీతం వస్తుంది కానీ కడుపు ఎలా వస్తుందిరా? ఏం కళ్యాణి? అవునండి. నువ్వు పిలుస్తున్నావేంట్రా? అంటే నేను పిలిస్తే పలుకుతుందో లేదో టెస్ట్ చేస్తున్నాను. మాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి, ఒక సలహా ఇవ్వండి. ఇద్దరులో ఎవరో ఒకరు కలిసి డ్యూటీ మానే. 10 సంవత్సరాల నుంచి ఈ చిన్న లాజిక్ నేనేలా మిస్ అయ్యాను? ఏం కళ్యాణి, ఇంత చిన్న లాజిక్ నేనేలా మిస్ అయ్యాను కళ్యాణి? అవునండి డాక్టర్ గారు, ఈసారి వస్తే ఖాళీ కడుపుతో మాత్రం రానండి. ఎలాగైనా కడుపు తెచ్చుకునే వస్తానండి. ఎలాగైనా కాదు, నీ మొగుడుతో కడుపు తెచ్చుకోనరా. వాడే దరిద్రుడు, దానికంటే దరిద్రులా ఉన్నావు. దరిద్రుడు ఎక్కడ తగిలారు నాకు? డాక్టర్ గారు, మీ ఆశీర్వచనాలు నాకు 10,000. 10,000 కాదు, 50,000 కౌంటర్ లో కట్టేసి వెళ్ళండి. ఏంటి ఇంత చిన్న సొల్యూషన్ కి 50,000? ఈ సొల్యూషన్ లేకపోతే ఇద్దరు జీవితం పొల్యూషన్ అయిపోయేది కదరా. అవునండి. ఇంత సిమ్ముతో ప్రపంచాన్ని చూస్తున్నాం. సిమ్ము గొప్పదా, ప్రపంచం గొప్పదా? ప్రపంచం గొప్పది. అందుకే రా సంతానం కలగల.
సిమ్ గొప్పదిరా దరిద్రుడా. అవునా? అర్థమైందా? కరెక్ట్ సిమ్ పెట్టుకొని ఆ సిమ్ ని సరిగ్గా వాడు, అలాగే. పిల్లలు పుడతారు. పద. కళ్యాణి వెళ్తున్నావా? అవునండి. ఇంట్లో ఉన్న సిమ్ ని సరిగ్గా వాడడం తెలియదు కానీ కళ్యాణి పక్క సిమ్ మీద కన్ను వేస్తాడు దరిద్రుడు. డాక్టర్ గారు నాకు హార్ట్ అటాక్ డాక్టర్. ఎన్నోసారి? మూడోసారి. ఎలా వచ్చింది? ప్రపంచంలో మగవాడికి హార్ట్ అటాక్ ఎలా వస్తుందో మీకు తెలియదా సార్? అర్థమైంది, పెళ్ళాం వల్లే వచ్చింది. దా, నీకు సర్జరీ చేసేస్తాను. టెన్షన్ పడకు, ఆపరేషన్ అయిపోతుంది. ఏమండి ఆషాఢ మాసం ఆఫర్ పెట్టారు, షాపింగ్కి వెళ్దాం పద. ఇక్కడ నేను హార్ట్ ఆపరేషన్ చేస్తుంటే షాపింగ్ అంటావేంటి నువ్వు? పేషెంట్ హార్ట్ లో ఏముందో చూస్తారు కానీ పిల్లం హార్ట్ లో ఏముందో చూస్తారా? వాడు 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడాడు. ఇప్పుడు మీకు పేషెంట్ మీద ప్రేమ ఉందో పిల్లం మీద ప్రేమ ఉందో నాకు తెలియాలి. పెళ్ళం మీద ప్రేమ ఉంది, అయితే షాపింగ్కి వెళ్తాం పద. మెట్టలెక్కిందని ఏం మాట్లాడుతున్నాను? అక్కడ పేషెంట్ హార్ట్ సర్జరీ చేస్తుంటే షాపింగ్ వెళ్తా అంటావు. వెళ్ళటు, బయటికి వెళ్ళు. కంపౌండర్ చేస్తాలే, నువ్వు పద షాపింగ్కి. ఇదేమన్నా లారీ అనుకుంటున్నావే? డ్రైవర్ దిగాని క్లీనర్ నడపడానికి. హార్ట్ ఆపరేషన్ మైండ్ పంపింది మీకు. ఎలా మాట్లాడతారు అర్థం కాదు. ఇంత కూడా ఇప్పుడు షాపింగ్కి వస్తారా రారా మీరు? మీ ఆడవాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇది. డాక్టర్ గారు నా హార్ట్ ని తీసి అలగొట్టారేంటి? చూడు ఎలా బిహేవ్ చేస్తుంది. ఎక్కడి నుంచి మాట్లాడాలో తెలియదు వాళ్ళకి. ఇంత కూడా సెన్స్ లేదు. సారీ రా, పడుకోండి, ఆపరేషన్ చేస్తాను. సారీ రా. అంటే పేషెంట్ ను ప్రేమిస్తారు, పిల్లాన్ని మాత్రం ప్రేమించరు మీరు, అంతేగా? ఇక్కడ కుక్కలాగా అరవకే, అర్థమైందా? ఎవరన్నా ఆపరేషన్ థియేటర్ లో వచ్చి షాపింగ్ వెళ్దాం అని అడుగుతారే, ఏమైందే మీకు? ఇంత కూడా లేదు మీకు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడే నా బతుకు కుక్కలు చింపిన విస్తరాకైంది. మీరు వస్తారా రారా షాపింగ్ కి? దండం పెడతాను, ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఆపరేషన్ చేయించుకొని వెళ్తూ 50 చీరలు కొనిపెట్టి వెళ్తాను మేడం. నువ్వెవనివిరా నాకు చీరలు కొని పెట్టడానికి? ఈ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదురా. ఈ ఆడవాళ్ళ వల్లే ఆర్థిక మాంద్యం మొత్తం దెబ్బతింటుంది. అర్థమైందా? ఇంతకు ముందు పిల్లలు ప్రేమతో అడిగేవాళ్ళరా. ఈ మధ్యలో పిల్లలు ఎలా తయారయ్యారంటే మొత్తం బలవంతంగా లాక్కోవడమే. వాళ్ళ ఇష్టం ఏం లేదు, మనది ఏం లేదు. పైన కోయాల్సింది కింద కోసం పేగలు తీస్తున్నారేంటి సార్? చూసారా, దాని మత్తులప్పుడు ఏం కోస్తున్నావు నాకే అర్థం అవట్లేదు. ఇది పట్టుకో. షాపింగ్ వస్తారా రారా మీరు? మంచిలాగా బిహేవ్ చేయి, మెంటల్ దానా. అర్థమైందా? దున్నపోతులాగా బిహేవ్ చేయకు. సార్ పేగులు బయట తీసేసి కడుపు కొట్లేస్తున్నారేంటి సార్? ఈ ఆడవాళ్ళు మనకు డిస్టర్బ్ చేశారనుకో, ఏది ఎక్కడుంటో తెలియదు. ఇంతకీ షాపింగ్ వస్తారా రారా మీరు? నా జీవితం పాడగాను, ఎక్కడ చేసుకున్నాను నిన్ను గాని. జిడ్డులా తగిలావు దరిద్రుడా. నీ దరిద్రుడా, నువ్వు మాట్లాడితే నేను జిడ్డులా కాదు, మీరే నాకు జిడ్డులా తగిలారు. అప్పుడే మా నాన్న చెప్పాడు, డాక్టర్ సంబంధం చేసుకోవద్దమ్మా, చేసుకుంటే పేషెంట్ కంటే హీనంగా ట్రీట్ చేస్తారని. ఇప్పుడు అలాగే చేస్తున్నారు. నానా నేను మోసపోయాను, నానా మోసపోయాను. ఇంతకీ షాపింగ్ వస్తారా రారా? సార్ ఆమె అలా ఏడవద్దని చెప్పండి సార్. నేను చచ్చిపోతే ఏడ్చినట్టుకుంది సార్ ఆమె. ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నా, బయటికి వెళ్ళు. ఎలా రారో నేను చూస్తాను. ఏంటే నువ్వు చూసేది? సార్ నా పేగులు సార్. ఉండరా నీ అబ్బా, చెప్తే అర్థం కాదు. ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నాను, లైట్ ఏమే. షాపింగ్ వస్తారా రారా అంటే నేను ఏదో చేతగాన్ని అనుకుంటున్నావా నువ్వు? ఒసేయ్, నాకు వర్క్ లో బొచ్చేడు ఎక్స్పీరియన్స్ ఉంది, అర్థమైందా? నువ్వు అనుకుంటున్నావో వీడికి ఏం ఎక్స్పీరియన్స్ లేదని. లైట్ లేకుండా కూడా నేను ఆపరేషన్ చేయగలను, అర్థమైందా? చూసావా, అది మనం చేసే ఎక్స్పీరియన్స్. సార్ నా పేగులు తీసి ఆయనకేసి కుట్లేస్తున్నారు సార్. నువ్వైనా చెప్పి చావచ్చుగా. చేశారు సార్. ఒక్క నిమిషం, వీడికి కూడా ఒక ఆపరేషన్ చేసేస్తే ఈ పేగుల్లో నీ పేగులేవో చూసుకో ఒకసారి. సార్ ఈ పేగుల్లో నా పేగులు ఏవో చూసుకోవాలా? ఎలా చూసుకోవాలి సార్? నీకు నీ అమ్మ తెలుసా? తెలుసా సార్? మీ నాన్న తెలుసా? తెలుసు సార్. మీ తమ్ముడు తెలుసా? తెలుసు సార్. వీళ్ళందరూ తెలిసినప్పుడు పేగులు తెలియదురా, నీ పేగులు తెలుసు.
షాపింగ్కి వెళ్దాం. షాపింగ్ తో చంపి పడేస్తుందిరా ఇది. పదవే షాపింగ్కి వెళ్దాం. రే నేను వచ్చేలోపు నీ పేగులేవో దాని బాడీ పేగులేవో ఒకసారి చేతితో పట్టుకొని ఉండి వచ్చిన తర్వాత షాపింగ్ చేయండి. సార్ ఏమండి అదేంటి నా 2 రోజుల నుంచి దుప్పటి నుంచి బయటికి రాలేదు? ఏమండి ఏమండి హలో తమ్ముడు అక్క ఒకసారి అర్జెంట్ ఇంటికి రారా. అర్జెంట్ గా రమ్మాను. ఏమైంది? మీ బావగారిని టీసీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి దుప్పట్లో ఉన్నారా, బయటికి రావట్లేదు. బావా బావా చిన్న పిల్లలాగా తీసి ఉద్యోగం ఎందుకు తీస్తారు? 2 రైళ్లే పట్టాలమ్మా. అక్క మీ ఆయన మామూలు కాదే. అవును బావా, పట్టాలు ఎందుకు అమ్మేసా బావా? రైల్వే ఆస్తిని మీ సొంత ఆస్తులాగా భావించండి అన్నారు. సరే మన ఆస్తే కదా 2 పట్టాలమ్మా. రైల్వే ఆస్తిని సొంత ఆస్తి అనుకోమన్నారు, అమ్ముకోమనలేదు. పోనీలేరా తమ్ముడు, జరిగింది ఏదో జరిగిపోయింది. మీ బావగారు అలా దుప్పట్లో ఉంటే నేను చూడలేకపోతున్నాను రా. ఆయనకి ఏదో ఒక ఉద్యోగం చూసి పెట్టరా. ఏదో ఉద్యోగం ఎందుకక్క? ఆల్రెడీ బావా ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేశాడు కదా. బావ చేత అదే హాస్పిటల్ పెట్టేస్తే సరిపోద్ది కదా. ఆర్ఎంపీ డాక్టర్ ప్రాక్టీస్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది కదరా. తలనొప్పికి ఏ టాబ్లెట్ ఇస్తారు? సారిడాన్. ఒంటి నొప్పులకి డోలోఫార్. అది చాలు బావా హాస్పిటల్ పెట్టడానికి. హాస్పిటల్ పెట్టాలని పెట్టుబడి కావాలి కదరా. మై హూనా పెట్టుబడి నాది, ట్రీట్మెంట్ నీది. వచ్చిన దాంట్లో 50-50 నీది నాది. అది కాదురా బామ్మర్ది, కరెక్ట్ బావా నేను చూసుకుంటాను పదా. హాస్పిటల్ రెడీ రా బావా. అదేంటి బావా డాక్టర్ కోట్ వేసుకోమంటే టీసీ కోట్ వేసుకున్నావు? టీసీ కోట్ తీసి బావా. నోర్మీరా, నా ప్రాణం తీసుకుంటానికి ఒంటి మీద కోట్ మాత్రం తీయను. అంత సెంటిమెంట్ ఫీల్ అయ్యేవాడివి పట్టాలు ఎందుకు అమ్మేసామంట? వాళ్ళు సొంత ఆస్తే అనుకోండి, ఎందుకు అనాలంట? నువ్వు ఈ నల్ల కోట్ వేసుకుని వైద్యం చేసావు అనుకో, వాళ్ళని డాక్టర్ అనుకోరు, టీసీ అనుకుంటారు. ఇది కాదు. 2 బెర్తలు ఉన్నాయంట్రా. నాకు 400-500 బెర్త్ ఉంటే ఉంది కానీ 3 రాదు నాకు. 400-500 బెర్తలు ఉండడానికి ఇది ట్రైన్ కాదు, హాస్పిటల్. పేషెంట్లు వస్తున్నారు బాబా, పేషెంట్ వస్తున్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే గారు, టికెట్ చూపించు. టికెట్ ఏంటి? టికెట్ కొనలేదా? కిందికి దిగు, లేకపోతే ఫైన్ వేస్తానేమనుకుంటున్నావు. టికెట్ ఏంటండి? టికెట్ అంటే టోకెన్ ఉందా అని అడుగుతున్నా డాక్టర్ గారు. డాక్టర్ గారు టోకెన్ తర్వాత తీసుకుంటారు, ముందు పేషెంట్ చూడండి. ప్రాబ్లం ఎవరికి? మా బాబుకండి. నీకు ఎన్ని భోగిలు మొత్తం? భోగిలు అంటాడేంటి? భోగిలంటే పిల్లలు పిల్లలు 3 భోగిలు. చిచి 3 పిల్లలు. దాంట్లో ఏసీ భోగిలేని జనరల్ భోగిలేని. ఏసీ భోగి జనరల్ ఏంటండి? అదే ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది అని అడుగుతున్నారు. 2 జనరల్ 1 ఏసీ. అయినా నేను హాస్పిటల్కి వచ్చానా రైల్వే స్టేషన్ కి వచ్చానా నాకేం అర్థమైతే అవట్లేదు. నువ్వు హాస్పిటల్కి వచ్చావు కానీ ప్రాబ్లం ఏంటి చెప్పు. వీళ్ళు అల్లరితో తట్టుకోలేకపోతున్నారు సార్. ఒకటే తలనొప్పి, వీడికి కొంచెం చూడండి. తప్పు నాన్న, అల్లరి చేయకూడదు, కూల్ గా ఉండాలి. ఏంటి అల్లరి చేయకూడదు? ఆను అల్లరి వాడు చేస్తారండి, టాబ్లెట్ నాకేస్తారండి సార్. అల్లరికి ట్రీట్మెంట్ లేదు, తలనొప్పికి ట్రీట్మెంట్ ఉంది. వీడు అల్లరి చేసిన ప్రతిసారి నువ్వు టాబ్లెట్ వేసుకుంటే నీకు తలనొప్పే రాదు. అసలు నువ్వు డాక్టర్ నేనా? మాట్లాడతావు ఒకటి, రైలు అంటావు, భోగిలు అంటావు. అసలు ఏంట్రా ఇది? అసలు నువ్వు డాక్టర్వి కాదు, నువ్వు టీసీవి. అరే బామర్ది, వాడు నన్ను టీసీ అని గుర్తించాడు రా. ఆపుతావా బావ? నువ్వు డాక్టర్ గా బిహేవ్ చేయమంటే టీసీలో బిహేవ్ చేస్తాడు బావా. నేను నమ్ముకొని చాలా పెట్టుబడి పెట్టాను బావా. సరే బామర్ది, అవును కదా. ఐఎమ్ నాట్ ఏ టీసీ, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. అలా ఉండు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. అదేంటి 3 సార్లు చెప్తారేంటి? మర్చిపోతానని. నీ భార్యను పిలు. సౌందర్య సిగ్గుపడుకో. నిన్నెక్కడో ఏదో రోజు ట్రైన్ లో ఎవరితో ఏదో భోగిలో చూసానే. ఎక్కడ ఎవరితో చూస్తే నీకెందుకు? పేషెంట్ చూడు ముందు. పేషెంట్ చూసే ముందు పేషెంట్ బయోడేటా కూడా చూడాలి, అర్థమైందా? నువ్వు అలా ఉన్నావు అంటే నేను గోదావరి దూకి చచ్చిపోతాను. గోదావరి ఎక్స్ప్రెస్ జనవరి 6వ తారీఖు ఎస్ భోగిలో అర్ధరాత్రి 1 గంట వరకు అలా తిరుగుతూనే ఉన్నావు. 1 గంట తర్వాత మీ ఇద్దరి కోసం నేను తిరిగా. ఏరా పక్కోటి భార్య సిగ్గులేదురా నీకు? ఇది నా భార్య. నీ భార్య పక్కోని వేసుకొని తిరుగుతుందా? జనవరి 7వ తారీఖున ఈ పుట్టింటికి వెళ్తానని ట్రైన్ లో ఎవరి దగ్గరికి వెళ్ళావే? చెప్పడానికి వెళ్ళావే? దానికి నీ ట్రీట్మెంట్ కావాలి, అర్థమైందా?
నిన్ను నమ్ముకొని హాస్పిటల్ పెట్టుబడి పెట్టని చూసా. నేను పేషెంట్ డాక్టర్ లాగా చూస్తున్నాను రా. నాకు తెలియకుండా నాలో టీసీ పేషెంట్ లో ప్రయాణికుడిని చూసేస్తున్నాడు. సార్ రా బామ్మది, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. నమ్మమంటావా బావా? రైలు పట్టాలు తప్పనంత వరకు నమ్మొచ్చు. నాకు తలలోపి ఉంది, మీ అక్క దగ్గర వెళ్ళి ఒక టీ పట్టుకురా. వచ్చేదాకా ఇక్కడే ఉండు. స్టేషన్ లో రైల్లా అలాగే ఉంటా, నువ్వు వెళ్ళరా. బావా టీ, బావా టీ. ఇలా నేను ఇస్తా. ఏ చాయ్ 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 గరం చాయ్ వేడి వేడి టీ 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 మసాలా టీ అల్లం టీ చాయ్ చాయ్ చాయ్. అమ్మా ఒక టీ ఇవ్వు. ఏంటక్క ఇది? ఆయన అర్ధాంగిని కదరా, ఆయన అడుగు జాడలో నడుస్తూ ఉన్నా. అమ్మా టీ ఎంత? 10 రూపాయలు సార్. ఆ నాన్న ఎక్స్ప్రెస్ లో 5 రూపాయలు అమ్ముతా, నువ్వు 10 రూపాయలు అమ్ముతున్నాయంటే? అంటే పాల ధర పెరిగిపోయింది సార్, గిట్టుబాటు అవ్వట్లేదు. ప్రయాణికులు అమ్మినట్టు అమ్మకం. టీసీకి 2 రూపాయలు తక్కువ చేసి ఇవ్వండి. అంటే మీరు టీ సార్ నాకు తెలుసు కానీ బర్రకు తెలియదు కదా సార్. బర్రెలాగా ఎందుకు వాగుతావు? 10 రూపాయలు తీసుకో. ఓ వాగుతుంటారు ఎందుకో. డాక్టర్ డాక్టర్ కడుపు నొప్పి డాక్టర్. అమ్మా తట్టుకోలేకపోతే. బావా బావా పేషెంట్ వచ్చాడు, బయట రా బావా. పేషెంట్ వచ్చాడు, బయట రా బావా. ఆయన అలా పిలిస్తారాడు, ఆగు నేను పిలుస్తా. టింగ్ టింగ్ టింగ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నెంబర్ 1, 2, 3 నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లకు వచ్చును. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఏంటి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసింది? నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రాలేదు బావా, పేషెంట్ వచ్చాడు. ఓ నేను డాక్టర్ని కదా. ఓ సారీ, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. డాక్టర్ కడుపు నొప్పి డాక్టర్. అపెండిక్స్ లా ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు? ఖమ్మం నుంచి వచ్చాను సార్. ఎలా వచ్చావు? బస్ లో వచ్చాను. ట్రైన్ లో వచ్చా? ఆపరేషన్ చేయి బావా ముందు. వాడికి నేను ఆపరేషన్ చేయాలంటే నాకు ట్రైన్ సౌండ్ కావాలరా. ట్రైన్ సౌండ్ పెడతాం మేము. పెట్టు మరి. ఇదేంటి సార్, నేను ఎప్పుడు ఇలాంటి ఆపరేషన్ చూడలేదు. నేను కూడా ఎప్పుడు చేయలేదు. రే చక్రవర్తి, రైల్వే వాడు నువ్వు చేసిన సేవకం ఇచ్చి మళ్ళీ నీకు ఉద్యోగం ఇచ్చారా? అవునా? రా. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీటి కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు వనవాసం. ఆపరేషన్ చేసిన పేషెంట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నా బావా. అక్క నువ్వేనా చెప్పే? ఆయన అర్ధాంగిని కదరా, ఆయన అడుగు జాడలో అలా నడుస్తూ ఉంటానంతే. నిన్ను వాడిని నమ్ముకొని నేను హాస్పిటల్ పెట్టాను. ఆర్డర్ వేసుకొని మీరైనా ఆపరేషన్ చేయండి సార్. ఇదిగో అన్ని కత్తులు నువ్వే ఆపరేషన్ చేసుకో, నువ్వే ఆర్ఆర్ పెట్టుకో. ఇదిగో ఆర్ఆర్ పెడుతున్నాను, చేసుకో. ఎక్స్ట్రా జబర్దస్త్. యమహో నియమ యమాదం చెలరేగిల్దియగ దిగ తాపం. సార్ నా ఆఫీస్కి వెళ్ళొస్తాం. ఏమండి ఒక్క నిమిషం. ఏమండి మీకోసం వంకాయ కోడిగుడ్డు చేశాను, తినండి. ఏమండి బెండకాయ ఫ్రై కూడా చేసి పెట్టాను, అది కూడా తినండి. ఇంకేమైనా కావాలండి మీకు? అసలు నీకేం కావాలో చెప్పు. నాకు 5,000 కావాలి, పట్టు చీర కొనుక్కుంటా. నాకు 25 రూపాయలు కూరలు పెట్టి 5,000కు సున్నం పెడదామని చూస్తున్నావే నాకు నువ్వు. నీ కోసం గంట సేపు కిచెన్ లో కష్టపడి నీకు ఇష్టమైన 4 రకాల కూరలు చేసా. మీ మీద ఉన్న ప్రేమతో నీదంతా చేసినప్పుడు నా మీద మీకున్న ప్రేమతో ఏదైనా చెయ్యాలి కదా. నువ్వు కూడా వంట చేసి పెట్టి చంద్ర. ఈ రోజు క్యారేజ్ బరువు పెరిగినప్పుడే అర్థమైంది నాకు నా మీద ఏదో పెద్ద బరువు పడబోతుందని. బాగా క్లారిటీగా ఉన్నా. మామూలు క్లారిటీ కాదు, ప్రతి పనిలో స్వార్థాలు మీకు. ఏ పని ప్రేమతో చేస్తేగా ఇంత పెట్టి అంత. నీ క్యారేజ్ వద్దు బొంగు. నేను బయటికి మరి మధ్యాహ్నం ఏం తింటావు? బయట బోర్డు హోటల్స్ బొచ్చడు హోటల్ మా కోసం పెట్టారు, మా బగాల కోసం. 200 పెడితే వస్తుంది, ఇది 5,000 దొబ్బెట్టాలి ఇక్కడ. అది 100 రూపాయలతో అయిపోద్ది. మీ క్యారేజ్ మాకేది. నా ఆశలన్నీ ఎడం కొంచెం
తొక్కే వెళ్ళిపోయాడు దొంగ సచ్చినోడు. కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. నీకు క్యారేజ్ ఇస్తాను, నాకు 5,000 చీర కొనిస్తావా? అమ్మో ఏయ్, ఎందుకు పారిపోతున్నావు? అలా కొనిచ్చా ఇలా అడుక్కుంటున్నా, నువ్వేమో నన్ను అడుక్కుంటున్నావు. ఆ రోజు రాత్రి సేమ్ వెరీ నైట్. సుజనా వసేనా సుజ్జు దీనికైతే ఖర్చు పెడతారు బాగా. ఇప్పుడు ఇక్కడ చూసి డబ్బులు. నా బజ్జు నా బజ్జు ఇప్పుడు కావాలి పెళ్ళం. తిన్నావారా? ఏంటి తాగొచ్చావా? అదే మా ఆఫీస్ లో ఎండి కొద్దిగా ఫోర్ చేస్తే 4 పెగ్గులు ఎక్కువ వేస్తా. నువ్వు మాత్రం బయట బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. ఇంట్లో పెళ్ళాం బాధపడుతుందన్న సంగతే పట్టించుకోవు నువ్వు. నా పెళ్ళం బాధపడుతుందా? ఆ, ఎవడ్రా నా పెళ్ళాన్ని బాధ పెడుతుంది? దమ్ముంటే ముందుకు రారా, నరుకుతా. నువ్వే. ఎవడ్రా నువ్వేగాడు? నువ్వే అంటే ఎవడో కాదు నువ్వు. మీ ఆ, ఓ షట్ మై రాయల్ స్టాక్ నా బంగారాన్ని నేను బాధ పెట్టడం ఏంటే? చీర కొనుక్కుంటున్నా 5,000 అడిగితే చివర్లు పెట్టి వెళ్ళిపోయావు. నా పెళ్ళ 5,000 చీర కొనుక్కోవడం ఏంటే నీ తాత? 10,000. ఇదిగో తీసుకో 50,000. కొనుక్కోపో చీర. 50,000? సరిపోలేదా మళ్ళీ దీనా? సరిపోయింది. మన ఇంటి ముందు రేంజ్ రోవర్ కార్ లేకపోవచ్చు, కానీ నీ మొగుడుకు రేంజ్ ఉందే. క్యా బాత్ హై. 50,000 ఇచ్చాడేంటి? ఏముందిలే, నాకు కావాల్సింది నాకు వచ్చింది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా మొత్తం దిగిపోయింది. ఈ జేబులోనే పెట్టా 50,000. దానికి రెక్కల్లో చెగిరిపోయింది. సోఫా కింద ఏమైనా పడ్డాయా? ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదే, ఈ జేబులో 50,000 పెట్టాను రాత్రి, కనబడట్లేదు. 50,000 రాత్రి నాకు ఇచ్చాడు కదా, ఫుల్గా తగ్గి మర్చిపోయినట్టున్నాడు. రివర్స్ లో వెళ్దాం, లేదంటే డబ్బులు మనం రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. పెళ్ళానికి 5,000 ఇవ్వమంటే ఎక్కడెక్కడో కాలుతుంది మీకు. ఇప్పుడు చూడు 50,000 పోగొట్టు తెచ్చావు. ఇంటెలిజెంట్. అందుకే పెత్తనం పెళ్ళానికి ఇవ్వండి రా అంటాం. మీరేమో ఏదేదో అనుకుంటారు మమ్మల్ని. ఇప్పుడు ఏమైంది? కావాలని పోగొడతామేంటి డబ్బులు? సరే ఏందేదో అయిపోయింది. అమ్మయ్యా, రివర్స్ లో వెళ్ళడం వల్ల నా 50,000 సేఫ్. దేవుడా, నా మొగుడు రోజు ఇలాగే ఫుల్ గా తాగి వచ్చేటట్టు చెయ్యి. వసే ఎలక మొహం దానా, దేవుడు తిడుతున్నాడు ఏంటి? తిట్టడం తప్ప ఏం చేత కాదు నీకు. ఓ దీని మొగుడా దేవుడు అనుకున్నా. నీ అమ్మకు మాత్రం 1,000 ఇస్తావు, నాకు మాత్రం 1 రూపాయి ఇవ్వడు వీడు. దుర్మార్గులు. ఏమైందే, కౌసల్య సుప్రజ? సొంత ఇంట్లో పని మనిషి కంటే దారుణంగా ఉందే నా బతుకు. నా మొగుడు కూడా అంతే. ఆ సర్లే గాని మీ మగుళ్ళు మందు తాగుతారా? రోజుకి 2-3 పెగ్గులు తాగని నిద్ర పట్టదుగా దళితులకి. ఆ 2 పెగ్గుల్ని మీ చేత్తో 8 పెగ్గులు చేయండి. వాళ్ళ బాడీలో ఎంత ఎక్కువ మందు ఎక్కితే మన చేతిలో అంత క్యాష్ పడుద్ది. ఆ, రాత్రి మా ఆయన ఫుల్లుగా తాగాడే, ఆ మత్తులో 50,000 ఇచ్చాడు. 50,000? పొద్దున్నే అక్కడ పోగొట్టుకున్నాను అని వెతుక్కుంటున్నాడు. డబ్బులు దొరికాయా? లేదే, వెతుకుతున్నా. అది పరిస్థితి. ఎక్కడ ఉంటే అక్కడెక్కడ దొరుకుద్ది. చూస్తావేంటే 50,000 అంట. ఎక్కడికే? ఎక్కడికంటావేంటే వైన్ షాప్ కి, మావాడికి కూడా ఫుల్ తీసుకొస్తా. శబ్బాష్ బై లేడీస్. అరే బావా, రారా, టైం అయింది, రండి పెంగలేద్దాం. ఈ మందేవుడు కనిపెట్టాడో గాని వాడికి జోహార్లు బావా. ఒక జోహార్ అంటే 2 జోహార్లు కొట్టు బావా. 2 జోహార్లు. ఫుల్ బాటిల్ పెట్టారంటే కోటర్ తాగితే ఏం ఎక్కుద్ది? మోకాలు దాకా కూడా ఎక్కదు. మందు తాగితే మా ఇంటికి ఎక్కాల అంత దాగాలి. ఎప్పుడు మందు తాగినా తిట్టేవారు, ఈ రోజు అంటే మీరే ఫుల్ బాటిల్ తెచ్చి పెట్టారు. ఎప్పుడు భార్య ఒకేలాగా ఆలోచించదు, ఎప్పుడు తన స్వార్థం గురించి ఆలోచిస్తుంది. అదే ఎప్పుడు మొగడి ఆనందం గురించి ఆలోచిస్తుందని అంటున్నా. ఏమండి, నాకు 2 బంగారు గాజులు కావాలి. యావండి, నాకు 2 బంగారం చెవులు కావాలి. ఏమడిగావు ఇందాక నువ్వు? 2 బంగారు గాజులు. 2 బంగారు గాజులా? నీకు కావాలంటే ఉన్న పళ్ళు ఓడదీసి బంగారు పళ్ళు కట్టించుకోవే. తీసుకోవే, కట్ట లాగే. ఎంజాయ్. ఈ స్కిట్ ఎండ్ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నా. తరువాత రోజు రాత్రి మెట్లు ఎక్కేంత వరకు డబ్బులు ఉన్నాయి. మళ్ళీ ఈడు డబ్బుల గురించి ఆలోచించుకుంటున్నాడు. ఆలోచనని భూస్థాపితం చేద్దాం. ఇంకా చాలే, ఇంకెంత ఆలోచించినా పోయిన డబ్బులు తిరిగి వస్తాయా ఏంటి? 2-3 పెగ్గులు తాగి తిని పడుకో. ఈ రోజు నుంచి మంది మానేసి అసలు మందే తాగను. మానద్దు. అదే సడన్ గా మానద్దు అంటున్నా.
తాకో తాకో. మందు తాగడం మగాళ్ళ లక్షణం. అది తాగాలి మీరు. వద్దే మందు మానేస్తా. లేదు లేదు, తాగు. ఇదో తాగు. నేను చెప్తున్నా కదా, తాగు. నువ్వు పోస్తున్నావంటే తాగు. నీకే నష్టం, మందు తాగితే గుర్తొచ్చేతాయి అన్ని. ఏనా ఏయ్ ఏసై ఏసై ఏసై. ఏం కోఆపరేషన్ మీ ఆవిడ? గ్యాప్ ఇవ్వే కొద్దిగా. భార్యాభర్తల మధ్య గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ ఫస్ట్ తాగే 3 పెగ్గులు మాత్రం గ్యాప్ రాకూడదు. ఏసై నువ్వు ఏసై అంతే. ఏసై. అంతేనా? ఏసై. అంత కసిగా పోస్తున్నావంటే మందుని నీ చేత్తో మందు తాగితే ఆ కిక్కే వేరేలా ఉంది. ఏమండి మా ఫ్రెండ్స్ కి కిట్టి పాటు ఇద్దాం అనుకుంటున్నాను. నాకు 15,000 కావాలి. 15,000? పురుషోత్తం గారి భార్యవే నువ్వు? ఏ? ఇదిగో 25,000 కిట్టి పార్టీ ఇచ్చి నీ ఫ్రెండ్స్ కు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వు. అర్థమైందా? ఓసేయ్! ఇండియాలో సింగపూర్ లేకపోవచ్చు కానీ సింగరాయ కొండ ఉంది, అది గుర్తు పెట్టుకో. ఏమన్నాడు? ఏమంటే మనకు కావాల్సిన డబ్బు వచ్చింది కదా, పండగ చేసి నాకు మళ్ళీ 25,000 వచ్చాయి. మొగుడంటే ఎట్లా ఉండాలి? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఈ జేబులో కూడా 25,000 కనపట్లేదంటే ఎక్కడ పడిపోయి మళ్ళీ దీనికి తెలిసిందిగా చంపేస్తుంది నన్ను. మళ్ళీ ఎత్తుకుంటున్నట్టున్నాడు. ఏం వెతుకుతున్నావు? ఈ జేబులో 25,000 పెట్టానే, అది కూడా కనపట్లేదు. మళ్ళీ పోగొట్టావా? పెళ్ళానికి 5,000 ఇవ్వడానికి పురుడు నొప్పులు వస్తాయి మీకు. ఇలా వేలకు వేలు పోగొడితే మాత్రం ఏ నొప్పి రాదు మీకు. చిచి. దీని మాటల్లో కోపం కనపడుతుంది కానీ మనసులో బాధ కనపట్లేదు దీనికి. 4 కట్లుండి ఒక కట్ట కనపడలేదంటే. రాత్రి ఇక్కడ కూర్చొని మందు తాగాను, 3 కట్టలోనే ఒక కట్ట కనిపించట్లేదు. నీతో కలిసి మందు తాగానని నా డబ్బులు కొట్టేస్తారా నువ్వు? ఎవడ్రా కొట్టేసింది? నువ్వే నా డబ్బులు కొట్టేశావు. ఏమైందిరా? రాత్రితో కలిసి మందు కొడితే నా డబ్బులు కొట్టేశాడు. రాత్రి నా పిల్లం ఇక్కడ ఉంది, నా పిల్లమే సాక్ష్యం. నా పిల్లం కూడా బయట ఉంది, నాకు నా పిల్లమే సాక్ష్యం. మీరు మందు కొడుతుంటే బయట మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళే కదా మందు పోసింది. మీ పిల్లలు మందు పోసారా? డౌట్ వస్తుందేమో. పిల్లలు మందు పోస్తున్నప్పుడే డబ్బులు పోతున్నాయంటే ఇది ఏదో ఆలోచించాల్సింది. ఇప్పుడు ఏంటంటే మనం మందు తాగుతాం, పొద్దున మందు అయితే నా పిల్లం తిడతదిరా. నా పిల్లం కొడుతుందిరా. తిట్టదు కొట్టదు, ఎగిరి గంతేస్తాడు చూడు. ఎవరి పిల్లలు వాళ్ళు పిలవండి. ఏమే 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 మందు తాగుతారా? మందు తాగుతారా? మందు తాగుతారా? వాళ్ళే మందు తాగుతారా అని అడుగుతున్నారు. అదిరా వాళ్ళ అవసరం అలాంటిదిరా. అవునే ఈ రోజు కొద్దిగా ఆదివారం, అందుకే అందరం కలిసి ఫుల్ గా మందు కొడదామని అనుకుంటున్నాం. అయితే ఒక్క నిమిషం, మేము షాప్ కి వెళ్ళి ఒక ఫుల్ తీసుకొని వస్తాం. రండి. వాళ్ళే వైన్ షాప్ కి వెళ్తున్నారేంట్రా? మనల్ని మత్తులో పంపించడానికి వాళ్ళు మధ్యప్రదేశ్ కూడా వెళ్ళిపోతారా వాళ్ళు. అరే చడ్డీ గ్యాంగ్ కంటే ఈ నైటీ గ్యాంగ్ చాలా డేంజర్ రా. ఇదేంటే వైన్ షాప్ లో ఒకే బాటిల్ ఉంది, ఇప్పుడు ఎలానే? ఈ మందు బట్టలు నాకు ఇచ్చేవే, నేను షాపింగ్ చేస్తా. ఎందుకంటే షాపింగ్ లో రేపే లాస్ట్ ఆఫర్ అంట. అబ్బబ్బబ్బా ఇది ఇవ్వే, నీ గోల్డ్ షాప్ కి వెళ్ళి బంగారం కొనుక్కోవాలి. నాకు ఇవ్వండి, నేను పార్లర్ కి వెళ్ళాలి. అబ్బా నాకు ఇవ్వండి. అబ్బా నాకు ఇవ్వండి. వైన్ షాప్ దగ్గర మగోళ్ళు మందు కోసం కొట్టుకుంటున్నట్లు ఒక్క బాటిల్ కోసం 3 ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారేంట్రా? ఆ బాటలు మా ఆవిడకి దొరికింది అనుకో, మా ఆవిడకి ఉపయోగం. నీకు బంద్ పోసింది అనుకో, మీ ఆవిడకి ఉపయోగం. వాళ్ళ ఆవిడ ఆడిపోతే వాడి ఆవిడకి ఉపయోగం రా. దొంగ మొహాలారా. నాకు కావాలి. నాకు కావాలి. బాయ్స్ టేక్ యువర్ పొజిషన్. ఓకే. ఎవడి పిల్లం ఎవడికి దొరికినా ఇర్రకొట్టేయండి అని. నా మగోడు కొట్టకుండా నువ్వు కొడతావేంట్రా? నాకు సచ్చినోడా? నన్ను కొట్టావు కదా నువ్వు. ఎందుకు కొడుతున్నారు చెప్పి కొట్టండి రా. ఒక్క నిమిషం. ఇదిగో డబ్బులు. ఇదిగో డబ్బులు. ఈ మొగుడు దగ్గర తీసుకుని నాకు మాట్లాడ చూడ. ఇదిగో డబ్బులు. డబ్బులే కొంచెం తీసుకోలేవా? వెళ్ళండి లోపలికి, వెళ్ళండి. టీవీ చూస్తున్న మగాళ్ళందరికీ చెప్తున్నా, పెళ్ళాలు మందు ఇంట్లో ఎందుకు తాగమంటారు ఇప్పుడైనా అర్థమైందా?
బి కేర్ఫుల్. బీ కేర్ఫుల్, బీ అలర్ట్, లేకపోతే మీ జీవితానికి రెడ్ అలర్ట్ పడుతుంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఎక్స్ట్రా జబర్దస్త్. సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ ఎంత బాగా డాన్స్ చేసావే నువ్వు. థ్యాంక్ యూ అండి. రోజు రోజుకి నీ అందం భలే పెరిగిపోతుంది. థ్యాంక్ యూ అండి. పెళ్ళామంటే నీలా నీలా ఉండాలి. అవ్వండి. ఏంటండి మాటకు ముందు మాటకు తర్వాత బుక్క గిల్లుతున్నారు? ఎప్పుడు లేని ఏంటి కొత్త అలవాటు? ఏం చేయమంటాయేమన్నా, నదిలో మునిగాను కదే, ఎవడు ఆ నదిలో బుగ్గలకి వెళ్ళి అలవాటు వదిలేసినట్టున్నాడు. అదే నీలో నేను మునిగినట్టున్నా అలవాటు నాకు అనుకొని వచ్చింది. అసలు ఎందుకెళ్ళావు? నేను వదిలించుకుందామని వెళ్ళా. పెళ్ళాము షుగర్ ఒక్కసారి వచ్చాయనుకో లైఫ్ లాంగ్ పోవు. అది గుర్తు పెట్టుకో. మాకు తెలుసు. డాక్టర్ కి చూపించుకొని చావురా, లేదంటే నువ్వు గిల్లకి నేను పోయేలా ఉన్నాను. అలాగే అలాగే. రష్మి, ఎప్పటి నుంచో నీకు ఓ విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటి నా యాంకరింగ్ బాగుంటుందా? కాదు, నీ బుగ్గలు బాగుంటాయి, నీ బుగ్గలు బాగుంటాయి. ఆయిలో పూరీలు ఊపినట్టు రెండు బుగ్గలు అలా ఊపి ఉంటాయి. ఎందుకు చావ కొడుతున్నావు? పోటావు. మనిషికి వీక్నెస్ ఉంటే అర్థం చేసుకోవాలి, కానీ ఆ చావ కొడుతున్నా అంటావు నువ్వు. నీకు వీక్నెస్ ఉంటే నీ పెళ్ళాన్ని వెళ్ళి గిల్లు. నన్ను ఎందుకు వెళ్తున్నావు? నా పెళ్ళానికి వెళ్ళాని సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, దీనికి తెలియదు కదా. బుర్ర ఉన్నావు మనకే చాలా విషయాలు తెలియదు. బుర్ర లేని దానికి ఏం తెలుస్తుంది? కొద్దిగా బుర్ర ఉండి ఆలోచించు. కస్తూరి, కస్తూరి. ఏమండి బళ్ళారి గారు, ఆ. మీ ఆవిడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉంది. ఏం కావాలి? ఏంటి బళ్ళారి గారు, మీ ఆవిడ ఇంట్లో ఉందంటే బుగ్గ గిల్తారేంటి? అవును, ఈ మాత్రం గిలుకోలేమా? గిలుకోలేమా? ఏమండి? అవును, గిల్లాని అయితే ఏంటి? ఈ మాత్రానికి గిలా అంటే వచ్చేస్తాను. ఇంటి పైకి వచ్చేస్తాను. ముందు మా ఆవిడ బుగ్గెందుకు గిలో చెప్పే ఫస్ట్. ఏంటికి లేదు? మీ ఆవిడ బుగ్గలు బంగారం పెట్టుకుంటా. ఎంత ధైర్యంరా నీకు? నా ముందే నా పిల్లం బుగ్గలు గిల్లుతారు నువ్వు. అయిపోయారా నా చేతిలో? అయిపోయావురా. అరే మీ ఆవిడ్ని మా ఆయన కావాలని బుగ్గ గిల్లలేదన్నయ్య. మొన్న ఎవడో నీటిలో వదిలేసిన వీక్నెస్ ని వీడు తగిలించుకొని వచ్చి చచ్చాడు. అవును రాజశేఖర్, పక్క పక్కనే ఉంటున్నారు, మీరే కోపడితే ఇలా. ఎక్కడ తగలారా మాకు నువ్వు? పగలప్పటికే ఆడు బయట ఉన్నప్పుడు రాకు నువ్వు. పద. రాజశేఖర్, ఏంటి? ఐఎమ్ సారీ రాజశేఖర్. నీ పాడు అలవాటు ఇల్లు దాటి బయటకు కూడా వెళ్ళిందిగా. అంటే నేను కావాలని గెలుతున్నా. వెళ్ళాలిగా, నువ్వే అర్థం చెప్పచ్చు. అర్థం చేసుకుంటా. ఒరే దరిద్రుడా, ఇలా బుగ్గలు గిల్లుతావేంట్రా? ఇలా గిచ్చి గిచ్చినడికి నేను చచ్చిపోయేలా ఉన్నా నా బుగ్గలు. బిడ్డ, ఓ బిడ్డ. అమ్మా బిడ్డ, నువ్వేంటమ్మా సడన్ గా? ముందు ఇక్కడి నుంచి ఊరు వెళ్ళిపో. వసే వసే వసే, ఒక్కగానొక్క కూతురు అని ఎంత గారాభంగా పెంచానే, కన్న తల్లినే వెళ్ళిపోమంటావే? ఇదే నావే మర్యాద? మర్యాదలన్నీ తర్వాత అమ్మా, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మా. ఏంటే వెళ్ళేది? కొంగ ముక్కుదానా, ఈ రోజు తాడో పేడో నా అల్లుడితో తెలుసుకుంటా. అల్లుడు అల్లుడు. అమ్మా అమ్మమ్మ, నీకు దండం పెడతానమ్మా, వాడిని మాత్రం పిలవకమ్మా. ఏంటే నన్ను పెట్టేది? ఏం రేష్మమ్మ, తాడో పేడో నా అల్లుడితో తెలుసుకుంటా. అల్లు రాలుడు. అత్త, ఎప్పుడొచ్చావు? ఎప్పుడు వచ్చాను సంగతి పక్కన పెట్టాలడు. నీ పిల్లం ఏంటాలడు? నేను రాగానే వెళ్ళిపోమ్మా అంటుంది. ఏంటే మైండ్ ఏమన్నా దొప్పిందా? ఏమనుకుంటారు? పద్ధతి మనిషి అనుకోదు మీ అమ్మ. మీ అమ్మ నీకు ఇష్టం లేకపోవచ్చే, మా అత్త అంటే నాకు ప్రాణం, నాకు గౌరవం మీ అత్త అంటే. ఏంటి? నీ మూడు నా బుగ్గలు గిల్లి చంపుతున్నాడు. వాడికి కొత్తగా బుగ్గలు గిల్లే రోగం వచ్చి చచ్చింది, అందుకని నేను వెళ్ళిపా అనింది. బుగ్గలు గిల్లే రోగం వచ్చిందా? నేను వెళ్ళిపోతా తల్లి, నేను వెళ్ళిపోతా. ఆగలదు నీ పిస్కుట్లో మన్ను అయ్యా, ఇంతవరకు నా మొగడే నా బుగ్గలు విసుకలేదు. మా
రక్తదార రోగాలన్నీ మాలుడికే వచ్చేస్తాయి. ఒక్క రోజన్నా పండుగ పుట్ట ఉండని ఏడు సావని ఏడు. ఛీ! అత్త అత్త ఏ, అత్త అన్నమంటే పళ్ళు రాలగొడతా. ఛీ! నీ నోట్ల మన్నువయ్యా. ఏంటే ఆగమని ఆగదంటే అల్లు ఉంటే మర్యాద లేకుండా పోతుంది అత్త మీ అమ్మకి. నేను చాలా హట్ అయ్యాను నేను విషయంలో. అవునా నీ వల్ల పక్కన హట్ అవుతుంటే పట్టించుకో గానీ నువ్వు హట్ అయితే మాత్రం బాగా పట్టించుకుంటావు నువ్వు. అబ్బో వాళ్ళ మాట్లాడు ఏమండి శ్యామల గారు హెల్మెట్ పట్టుకొని బయటకు వస్తున్నారంటే మీరు అంటే నన్ను అవమానిస్తున్నారా మీరు? ఈ హెల్మెట్ పెట్టుకున్నది నిన్ను అవమానించి కాదురా అయ్యా, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి పెట్టుకున్నావురా. ఏంటి కాపాడుకునేది? నన్ను అంటరాని వాళ్ళ చూస్తున్నారు మీరిద్దరు. పద్ధతేనా ఇది? రోజా గారి పద్ధతి మనిషి అన్నతో చిన్న వీక్నెస్ ఉంటుంది. ఉంటే అడ్జస్ట్ అవ్వాలి పక్కింటి వాళ్ళు. ఒకసారి చెప్పండి హెల్మెట్ తీయమని చెప్పండి వాళ్ళిద్దరిని. హెల్మెట్ తీయండి. ఏంటి చిన్న బుగ్గకి వెళ్ళటమే కదా. రాజశేఖర్ ఒక్కొక్కరికి వీక్నెస్ ఉంటది. నాకే బుగ్గకిల్లే వీక్నెస్. వాళ్ళకున్న వీక్నెస్ వాళ్ళ సమాజంలో ఎవరికి ఇబ్బంది లేదురా. నీకున్న వీక్నెస్ వాళ్ళ సమాజంలో అందరికీ ఇబ్బంది రా. ఊరుకో రాజశేఖర్, నాకు ఇంత అలవాటు ఉంది అంత వేసి చెప్తావు. చిన్న అలవాటు ఇంతే. నువ్వు బుగ్గ గిల్లి గిల్లి అందరిని చంపేసేటట్టే ఉన్నావుగా. ఏంటి చంపేసేది? నువ్వు కూడా అర్థం చేసుకో. ఇంకా లాభం లేదు, ఇంకా డాక్టర్ ఫోన్ చేయాల్సిందే. హలో ఏంటి ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఎలా ఉన్నారు? మీ ఆయన ఏంటి నా బుక్ వెళ్తున్నాడు? అదే ప్రాబ్లం డాక్టర్ గారు. ఇప్పుడు నేను ఇచ్చే ట్రీట్మెంట్ తో వేరే వాళ్ళ బుక్కలకి వెళ్ళడం కాదు, నీ బుక్కలు కూడా నువ్వు గిల్లుకో. అలా ఇస్తా ట్రీట్మెంట్. ఏదో ఒకటి చెయ్యండి వాడికి. వాడి గిల్లిన గిల్లుడికి రక్తాలు కారుతున్నాయండి మాకు. ఇద్దరు పొట్టలు చూసాను నా చెయ్యకు డాక్టర్. ఒరేయ్ దరిద్రుడా, ఆ వెనకాల పడ్డ ఆంబోతులే మా వెనకాల పడ్డావేంట్రా నువ్వు? ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒక్క నిమిషం. ఓ మిస్టర్ బల్లారి, ఒకసారి నా బుక్క గిల్లు. డాక్టర్ బుగ్గలకి వెళ్ళడం ఏంటి? చండాలంగా భలే మాట్లాడతారు మీరు. పర్లేదు ఒకసారి గిల్లు. ఎవరు డాక్టర్ గారు, ఇంతకు ముందు అందరు బుగ్గలకి వెళ్ళాలంటే వినడానికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. అది అది డాక్టర్ ఆరోగ్యం అంటే. బుక్క రండి, తొడగ షిఫ్ట్ అయిందిరా నాయన. వద్దులే, నీ దగ్గర కత్తుంది. రాజశేఖర్ దగ్గర ఏం లేదు, వాడే కరెక్ట్ నాకు. రాజశేఖర్